భారతదేశం మొహమాటాలు పోవట్లేదు. అతి తెలివితేటలతో ప్రదర్శించేటటువంటి దేశాలకి నిర్మోహమాటంగా మనదైన వైఖరి చెప్తున్నాం. డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ఇవన్నీ ఇదివరకు మొహమాటానికి లోనై ఉండే. అమెరికా ఏం ఫీల్ అవుతుందో, రష్యా ఏం ఫీల్ అవుతుందో, చైనా ఏం ఫీల్ అవుతుందో అని చెప్పేసి ఆ పెద్దరికపు పాత్రలలో వ్యవహరించేటప్పటికీ అసమర్థతగా, చేతకానితనంగా అనిపించింది ప్రపంచానికి. ఇప్పుడు ఎవడి భాషలో వాడికి సమాధానం చెప్తున్నాం. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ SCO ఇది వాస్తవంగా చైనా వెనకుండి నడిపిస్తుంటుంది, చైనా ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. వీళ్ళ ఎదవ తెలివితేటలు ఏంటంటే పాకిస్తాన్ అనే తీవ్రవాద దేశాన్ని నెత్తిన పెట్టుకుని ప్రపంచానికి తీవ్రవాద వ్యతిరేకత పాఠాలు చెప్తూ ఉంటారు. పాకిస్తాన్లో బెలూచిస్తాన్ రెబల్స్ చేసే దాడేమో తీవ్రవాద చర్యట, భారతదేశంలో పహల్గాం దాడి గురించినేమో అసలు చర్చించరట. ఇది తీవ్రవాద దాడి కాదు వాళ్ళ దృష్టిలో. అంటే ఎంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, అసభ్యకరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి దేశము చైనా అర్థం చేసుకోవాలి. ఇలాంటి నీచాతి నీచ దేశాన్ని ప్రేమించే నీచాతి నీచులు మన దేశంలో కూడా ఉన్నారు కాబట్టి ఆ దేశం నడుస్తోంది. అదృష్టవశాత్తు అయిపోయింది. అది పక్కన పెడితే అక్కడ నిన్న మీటింగ్లో రాజ్నాథ్ సింగ్ అటెండ్ అయ్యారు, రక్షణ మంత్రి. వాస్తవంగా అసలే ముండోడు, నిర్మోహమాటంగా మాట్లాడడంలో సిద్ధహస్తుడు. యుద్ధం ప్రారంభమవుతుందని నిర్మోహమాటంగా చెప్పాడు, పహల్గామ్కి బుద్ధి చెప్తామని చెప్పాడు. ఆ తర్వాత పాకిస్తాన్ మేము ఆ బేస్ పేల్చాం, ఈ బేస్ పేల్చాం అని నాటకం ఆడితే ఆ బేస్ దగ్గరికి వెళ్ళి ఉత్సవాలు జరిపి ఇదిరా సన్నాసులు అని ప్రపంచానికి చూపించినోడు, పాకిస్తాన్కి చల్లుమని చెంపదెబ్బ కొట్టినటువంటి వాడు. ఇప్పుడు తాజాగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో తీర్మానం, జాయింట్ తీర్మానం అని పెట్టారనమాట. ఉగ్రవాదం ఎక్కడున్నా అంగీకరించడానికి వీలు లేదు, అందులో బెలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదం దుర్మార్గం అని. మరి అందులో నువ్వు పహల్గాం ఎందుకు పెట్టలేదు అన్నాడు. వాళ్ళు అది వద్దన్నారు. అయితే మేము ఇది వద్దన్నారు, సంతకం పెట్టలా. దాంతో జాయింట్ తీర్మానం అన్నటువంటిది పక్కకి పోయింది. అంటే పాకిస్తాన్ కోసం చైనా ఆడిన జూదానికి అదే చైనా ఎదుటే నిర్మోహమాటంగా అడ్డుపెట్టి ఆపినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్క దేశం తిరస్కరించిన ఆ తీర్మానం ఆగిపోతుంది. అది చేసి చూపించారు రాజ్నాథ్ సింగ్.